రైతు సోదరులకు టమోటా ప్రేమికులకు నమస్కారము. నేను మీ ఎంకేఆర్ టమోటా ఫార్మర్. మిత్రులారా, నేను చెప్పినట్లే జూలై 10వ తేదీ నుంచి రేట్లు పెరుగుతాయని మీకు కిందటి వీడియోలో చెప్పాను. దాంతోపాటు పార్సల్ బండ్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాను. నేను చెప్పినట్టే మన పార్సల్ బండ్లు ఒకటి అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పటికీ కలకడ మార్కెట్తో పాటు మదనపల్లి కొలగూడెం పార్సల్ బండ్లు అయితే వస్తున్నాయి. దీంతో టమోటా ధరలు మరింత పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను పాత వీడియోలో చెప్పినట్టే ఖచ్చితంగా 15వ తేదీ నుంచి రైతులకు మంచి టమోటా ధరలే లభించే అవకాశం 100కు 100% కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం తీసుకుంటే మనకు మెయిన్గా ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటా ధరలు ఏ విధంగా ఉన్నాయనే విషయంపైనే మనకు ఇక్కడ కూడా రేట్లు ఉండే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఉత్తరాది తీసుకుంటే ప్రస్తుతం అయితే మనకి యావరేజ్గా తీసుకుంటే టమాటాలు అధికంగా పండించే రాష్ట్రాలు తీసుకుంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్, అదేవిధంగా తీసుకుంటే మన గుజరాత్, ఈ రాష్ట్రాలు తీసుకుంటే యావరేజ్గా మంచి కాయలు, సూపర్ కాయలు, ఫైన్ క్వాలిటీ కాయలు తీసుకుంటే మనకు 28 కేజీల బాక్సు లేదా 30 కేజీల బాక్సులు అయితే అక్కడ రాష్ట్రాల్లో అందుబాటులో అయితే ఉన్నాయి. అది తీసుకుంటే మనకు 1200 రూపాయల కానించి 1400 మధ్యలో అయితే నడుస్తుంది. వారం 10 రోజుల నుంచి అయితే ఇదే రేట్లు అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. మంచి కాయలు, సూపర్ కాయలు, ఫైన్ కాయలు ఇవన్నీ కూడా మనకు పెద్ద బాక్స్ అంటే కొన్ని రాష్ట్రాల్లో 28 కేజీస్ ఉంటాయి, కొన్ని రాష్ట్రాలు 30 కేజీస్ బాక్సులు అయితే ఉంటాయి. అవి మనకు 1200 నుంచి 1400, 1500 వరకు అయితే మార్కెట్లో పోతుంది ఫైన్ క్వాలిటీ కాయలన్నీ కూడా. కాబట్టి ఈ రేట్లు ఇదే విధంగా కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగానే మనకు కనిపిస్తూనే ఉంది. ఇంకా మనం వాతావరణ పరిస్థితుల్లో వర్షం చూసినట్టయితేనా మన దేశవ్యాప్తంగా తీసుకుంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, అదేవిధంగా మహారాష్ట్రలో అయితే అదే జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా టమాటా పంటలేదు అంటే టమాటా పూర్తి కొట్టకపోలేదు, కానీ లోతట్టు ప్రాంతాల్లో టమాటా అయితే మనకు దెబ్బతినింది. నాకు ఛత్తీస్గఢ్ నుంచి నా మిత్రుడు మనకు పరమేశ్వర్ ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే 50% మేర టమాటా తోట దెబ్బతిన్నాయి. ఎక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాల్లో మాత్రమే, మిగిలిన 50% అయితే తోటలు అయితే బాగానే ఉంటాయి. ఇంకా అదేవిధంగా మనకు నాసిక్, మహారాష్ట్ర, అంబికాపూర్, అదేవిధంగా పూనా ప్రాంతాల నుంచి నాకు వస్తున్న సమాచారం, మన మిత్రులు వస్తున్న సమాచారం ప్రకారం తీసుకుంటే అక్కడ కూడా ఒక 40 నుంచి 50% అయితే తోటలు దెబ్బతిన్నాయి. మిగిలిన తోటలు అయితే బాగానే ఉన్నాయి. కొన్ని తోటలు మాత్రం దెబ్బతిన్నాయి. పూర్తిగా టమాటా అయితే ఎత్తిపోలేదు అనమాట, బాగానే ఉండదు. కాబట్టి ఈ 50% తోటల కాయలు అయితే వస్తున్నాయి అక్కడ కూడా. ఇంకా తీసుకుంటే మిగతా యూపీ, మధ్యప్రదేశ్ అయితే కొంచెం కాస్త వర్షాలు తక్కువ అని చెప్పొచ్చు. అంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడేం పెద్దగా టమాటాలు కొట్టుకొని అంత వర్షాలు అయితే పడలేదు. పంట అయితే ఒక 30 to 40% అయితే డ్యామేజ్ అయినట్టుగా మనకైతే తెలుస్తుంది. అదే గుజరాత్లో తీసుకుంటే కేడు, ఆనంద్ జిల్లాల్లో టమాటా ఎక్కువ పడితే అక్కడ కూడా టమాటా తోట వర్షం కారణంగా దెబ్బతినింది. మొత్తానికి ఉత్తరాది అదేవిధంగా మనకు ఇంకా ఈ ఏడాది అనూహ్యంగా టమాటా పండించినటువంటి మనకు హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే అక్కడ కూడా టమాటా తోటల వర్షం కారణంగా కొద్దిమేర దెబ్బతిన్న మనకు తెలుస్తుంది. మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాటా తోటలు యావరేజ్ తీసుకుంటే 30% నుంచి 40% అయితే దెబ్బతిన్నాయి అనేది మనకు ఖచ్చితమైన సమాచారము. ఇంకా మోర్ దెన్ 50% తోటలు అయితే బాగానే ఉన్నాయి, కాయలన్నీ వస్తున్నాయి. కాబట్టి మంచి రేట్లో పడుతున్నాయి. అక్కడ తక్కువ సరుకు వస్తుంది కాబట్టి అక్కడ డిమాండ్ తగ్గట్టు సరుకు అయితే లేదు కాబట్టి రేట్లు అయితే మంచి రేట్లు పడుతున్నాయి మనకు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా. మరి ఈ వారం 10 రోజుల్లో లేదంటే ఒక 15 రోజుల్లో మేబీ ఆగస్టు 10వ తేదీ కల్లా అక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక 70% కాయలు అయితే అయిపోయే అవకాశం అయితే ఉంది. రిమైనింగ్ 30% అయితే కంటిన్యూగా ఈ మనకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు 30% కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అక్కడ కూడా మనతో పాటు అనేక స్టేజ్లో టమాటా తోటలు అయితే అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర అయితే ఏ విధంగా స్టేజ్ వారిగా ఉన్నాయో అక్కడ కూడా అనేక స్టేజ్లో టమాటా తోటలు అయితే ఉన్నాయి. అయితే మళ్ళీ వర్షాలు పడితే కూడా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతాన్ని తీసుకుంటే ఉత్తరాదిలో అయితే మంచి రేట్లు పడుతున్నాయి. అక్కడ టమాటా కూడా సరుకు క్రమం కొంచెం తగ్గుతుంది, పూర్తిగా తగ్గిపోతే ఒక రకంగా తగ్గుతుంది అనమాట. అదే సేమ్ టైం తీసుకుంటే మనకు ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే మనకు ఎక్కువ అనంతపురం జిల్లాలో అయితే మన కళ్యాణదుర్గంలో మండలం, కళ్యాణదుర్గము, రాయదుర్గము, రాప్తాడు, ఈ 3 తాలూకాలు మాత్రం టమాటా అధికంగా పండిస్తారు. అయితే ఇప్పుడు కళ్యాణదుర్గంలోని కుందర్పి మండలంలో మాత్రమే ఎక్కువ స్టేకింగ్ కాయలు జరుగుతుంది. మిగతా కమ్మదూరు లాంటి మండలాలు అయితే కళ్యాణదుర్గము, కమ్మదూరు మండలం అయితే మామూలు ఎక్కువ నేల మీద సాగు చేస్తారు. ఈసారి అక్కడ కూడా తోటలు అయితే కొన్ని తోటలు అయితే 50% కాస్తే కొన్ని తోటలు అయితే 60% అయితే కాపొచ్చినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది.
యావరేజ్ తీసుకుంటే ఒక రకమైన కాపు అయితే ఉండాలి, అండ్ 50% కాపు అయితే ఖచ్చితంగా అన్ని తోటలైతే వచ్చింది. అయితే వర్షాలు పడినాయంటే మాత్రం బాగా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. ఇక వర్షాలు పడకపోయినా సరే ఈసారి అనంతపురం జిల్లాలో మనకు నీటి కొరత ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మనకు తోటలు దెబ్బతినే అవకాశం అయితే ఉంది. అనంతపురం తీసుకుంటే ఈసారి వర్షాలు ఎక్కువ పడినా టమాటా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. వర్షాలు పడకపోయినా ఇదే వర్షాలైనా సరే నీళ్ళు లేకుండా దెబ్బతినే అవకాశం అయితే ఉంది. కాబట్టి వర్షం పడినా అనంతపురం సరుకు మీద పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు. వర్షం పడకపోయినా సరే అందువల్ల ఈసారి అనంతపురం సరుకు మార్కెట్ను పెద్దగా ప్రభావితం చేసే అవకాశం అయితే పెద్దగా కనిపించేటైతే లేదు. కాబట్టి ఈ ధరలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీ ప్రాంతాల్లో టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయి, టమాటా సాగు ఏ విధంగా ఉంది, అదేవిధంగా మనకు దిగుబడులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మీరు కామెంట్ రూపంలో పంచుకుంటారని ఆశిస్తున్నాను. అందరికీ నా ముఖ్యమైన విన్నపము ఫ్రెండ్స్, మీరు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే నేనేం మీ నుంచి డబ్బులు డిమాండ్ చేయట్లేదు, డబ్బులు అడగట్లేదు, ఉచిత సలహాలు ఇస్తున్నా, కేవలం ఉచిత సలహాలు మాత్రమే ఇస్తున్నాను. కాబట్టి మీరు దయచేసి మీరు లైక్ కొడతారని ఆశిస్తూ జై హింద్.